ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 163గా చెప్పుకుంటున్నాం. అష్టమ స్కందం అధ్యాయం 18. బ్రహ్మపుత్ర. నిన్నటి భాగంలో ఆది లోకాలన్నీ చెప్తున్నాడు అనుకున్నాం. బ్రహ్మపుత్ర, అతలం అనే మొదటి బిలంలో మయపుత్రుడు బలుడు అనేవాడు ఉంటున్నాడు. అతడు అఖర్వ గర్వ సమన్వితుడు. సర్వార్థ సాధకాలైన 96 మాయా విద్యలను ఇతను సృష్టించాడు. ఇతడు ఆవలిస్తే చాలు ముల్లోకాలను సమ్మోహపరచగలిగిన కామినీమణులు ఆవిర్భిస్తారు. వారంతా స్వేచ్ఛా విహారునులై అక్కడికి వచ్చే పురుషులందరినీ లోబరుచుకుంటూ ఉంటారు. హాటకర సంతోనూ విలాస విభ్రమాలతోనూ చిరుడుబల పలకరింతలతోనూ కౌగిట పులకరింతలతోనూ రమింపచేస్తూ ఉంటారు. వీరంతా తల్లిదండ్రులు లేని స్వతంత్రురాండ్రు. వీరు కలిగించే ఆనంద పారవస్యంతో అక్కడికి చేరిన ప్రతివాడు నేనే మహానుభావుణ్ణి, నేనే మహేశ్వరుణ్ణి, నేనే సిద్ధుడిని, నేనే గజకోటి బలశాలిని అని తనకు తాను మురిసిపోతుంటాడు. మదాంధుడైపోతాడు. ఇది అతలంలో పరిస్థితి. ఇక రెండోది వితలం. ఇందులో శివుడు హాటకేశ్వర నామధేయంతో ప్రమద గణ పరివేష్టితుడై విరాజిల్లుతుంటాడు. బ్రహ్మదేవుడి సృష్టిని విజృంభింపచేయడం కోసమని భవానీ సహితుడై విహరిస్తూ ఉంటాడు. సకల దేవతలతోనూ పూజలు అందుకుంటుంటాడు. ఈ వితలంలో హాటకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. అది శివుడి వీర్యంతో ఏర్పడిన నది. గాలికి కదులుతున్న మంటలాగా కనిపిస్తుంది ఈ ప్రవాహం. దీని నుంచి హాటకం అనే పేరు కలిగిన బంగారం లభిస్తుంది. దీనితో భూషణాలు చేయించుకుని దైత్యాంగనలు ధరిస్తుంటారు. అతలానికి కింద వితలమైతే వితలానికి కింద మరో మహాబిలం ఉంది. అది మతలం. దీనిని అధిపతి విరోచన సుతుడైన బలిచక్రవర్తి దేవేంద్రుడికి ప్రియం చేయడం కోసమని త్రివిక్రముడు బలిని ఈ సుతలానికి అనగద్రొక్కాడు. త్రైలోక్యాధిపత్యాన్ని ఓడగొట్టి ఇంద్రుడికి కట్టబెట్టాడు. కానీ రాజ్యలక్ష్మి ఇంద్రుడిని వరించలేదు, బలిచక్రవర్తిని త్యజించలేదు. ఆ శోభ అతనితో పాటు ఈ సుతలంలోనే ఉంటుంది. నిర్భయంగా నివసిస్తున్నాడు. పాత్రుడైన శ్రీహరికి భూదానం చేయడం వల్ల 3 అడుగులు లభించిన ఫలంగా దీన్ని మహాత్ములు వర్ణిస్తున్నారు. కానీ నారద, ఇది సమంజసం కాదు. సాక్షాత్తు వాసుదేవుడు సకల పురుషార్థ ప్రదాయకుడు అయిన శ్రీహరికి భూదానం చేస్తే లభించే ఫలం ఇదేనా? ఇంతేనా? తెలుసో తెలియకో ఒక్కసారి శ్రీహరి నామాన్ని స్మరిస్తేనే చాలు స్వీయ కర్త బంధాలన్నీ తొలగిపోతున్నాయే. ఈ బంధ విమోచనం కోసమనే కదా యతీశ్వరులు, సాంఖ్యయోగ నిపుణులు నిరంతరం సాధన చేసేది. భగవంతుడు అనుగ్రహించాడంటే కర్మబంధం విమోచనం కలిగిస్తాడే తప్ప మరింతగా మాయామోహంలో కూరుకుపోయేటట్టు ఐశ్వర్య భోగాలను కల్పిస్తాడా? ఇవి సర్వక్లేశాలకు కారణభూతాలు కదా. అన్ని ఉపాయాలు తెలిసిన శ్రీహరి వామన రూపంలో యాచకుడుగా వచ్చి బలిచక్రవర్తి నుంచి సంపదలు సమస్తము అపహరించి శరీరమాత్రుడుగా మిగిల్చాడు. ఇంద్రుడు ఎంతటి మూఢుడు! బృహస్పతి మంత్రిగా ఉండి మాత్రం ఏమి లాభం? ప్రసన్నుడైన శ్రీహరిని ఏమి కోరుకున్నాడు ఇంద్రుడు? ముల్లోకాల ఐశ్వర్యాన్ని తనకు సమకూర్చమని అభ్యర్థించాడు. ఇది ఏపాటిది? ఎంత తుచ్చమైనది! ఇలా కోరిన ఇంద్రుడు తెలివైన వాడేనా? బలిచక్రవర్తికి పితామహుడైన ప్రహ్లాదుడు శ్రీహరిని ఏమి కోరాడు? దాస్యం చేసే అవకాశం ఇమ్మని అడిగాడు. సంపదలు కోరలేదే. హిరణ్యకశిపుడి ఐశ్వర్యాన్నంతా ఇవజూసినా తీసుకోలేదే. అంతటి భక్తుడు మరొకడు ఉంటాడా? అంతటి మహానుభావత్వం మరెక్కడైనా కన్నామా, విన్నామా? పరిపక్వం చెందినవారు ఇలా ఉంటారు, చెందనివారు అలా అడుగుతారు. ఇటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి కనుకనే బలిచక్రవర్తి సుతలంలో అందరి పూజలు అందుకుంటున్నాడు. శ్రీహరి స్వయంగా అతనికి గుమ్మానికి కావలి కాస్తున్నాడు. రావణాసురుడు తన దిగ్విజయ యాత్రలో భాగంగా సుతలానికి వస్తే అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న శ్రీహరి తన భక్తుడైన బలిని రక్షించడం కోసమని తన కాలి బొటన వేలితో
ఆ సర్వలోక రావణుణ్ణి వేల యోజనాల దూరం తరిమేశాడు. నారద, ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన బలిచక్రవర్తి సర్వసుఖాలు అనుభవింపచేస్తూ సుతుల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది దేవదేవుడి అనుగ్రహ విశేషం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 163వ భాగం సంపూర్ణం. 18వ అధ్యాయం సంపూర్ణం.